హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా కార్తిక్ అఫీషియల్. అందరెలా ఉన్నారు? నేను చాలా చాలా బావున్నాను. ఏంటబ్బా ప్రియ సడెన్‌గా కార్‌లో ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడ సడెన్‌గా చూపిస్తుంది అనుకుంటున్నారు కదా! ఇది సడెన్‌గా ప్లాన్ అన్నమాట. అమ్మ హాస్పిటల్‌కి వెళ్ళాలి అవసరం వచ్చింది. మళ్ళీ హైదరాబాద్‌కి వెళ్తున్నాము. ఇంక కార్‌లో వెళ్తున్నాం కదా! అనేసి ఇంక నేను గూడా కార్‌లోనే కదా! అని చెప్పేసి ఇంక నేను గూడా వెళ్తున్నాను. మళ్ళా కార్‌లో రిటర్న్ అయిపోవడమే. అందుకే వెళ్తున్నాను. లేకపోతే అక్కడే స్టే చేసేటట్టుంటే నేను వెళ్ళేదాన్ని కాదన్నమాట. ఇంక ఇది వేరే హాస్పిటల్ ట్రై చేస్తున్నాము. యశోద హాస్పిటల్‌కి వెళ్తున్నాము. ఇంకా ఏమన్నా కొద్దిగా పికప్ అవుతుందేమో, నడుస్తుందేమో అమ్మ అని చెప్పి ఇంకా మళ్ళా మా నాన్న వెళ్దాము అని చెప్పారు. అందుకు నేను మళ్ళీ బయలుదేరుతున్నాము. గగన్ గగన్ అర్జున్ చూడు. ఏం చేస్తాను? నాకు తీయదు. ఎందుకు? నేను చూస్తున్నా. సరేలే చూడు. నాకు పనుంది. పనుందా? నీకు ఇప్పుడు కార్లో కూర్చొని చాలా పనుంది. ఇంకా చిన్న బాబు సతాయిచ్చకుండా పడుకొని ఉన్నాడనమాట. బాగా నిద్రపోతున్నాడు జర్నీలో గదా! ఇంక ఇక్కడ డీజిల్ పట్టించుకోవడానికి స్టాప్ చేశాము. అండ్ మా దీపు ఇట్లా వెళ్తూ ఎక్కడికైనా వెళ్ళాలంటే ఫస్ట్ ఉంటాడు హ్యాపీగా. ఇంకా వాళ్ళ తాతయ్య దగ్గరే కూర్చుంటాడంట. ఇంకా వాళ్ళ డ్యాడీ దగ్గర కూర్చో అంటే అసలు కూర్చోను అంటున్నాడు. ఇంకా ఇక్కడ డీజిల్ పట్టించుకోవడానికి ఇంకా దిగుతున్నారు. ఇంకా ఇక్కడ మీకు నేను హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నాను. నేను, మా దీపు ఇంకా బ్యాక్‌గ్రౌండ్ సాంగ్స్ పెట్టారు కార్‌లో. అందుకు నేనింకా యూట్యూబ్ యాక్సెప్ట్ చేయదు కదా! ఇట్లా అని చెప్పి ఇంకా అందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. యాక్చువల్లీ ఇందాక మేము బ్రేక్‌ఫాస్ట్ కోసం ఒక దగ్గర స్టాప్ చేశామన్నమాట. కడప దగ్గరే. అక్కడ వీడియో తీద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. చిన్న బాబుతో ఇంకా పెద్ద బాబు అల్లరి చేస్తున్నాడని చెప్పి. సో, ఇంక బయలుదేరేసి ఇంకిక్కడ లంచ్ టైమ్ అయిందనమాట. అప్పుడే 2:30 అలా అవుతుందనమాట. ఇక్కడికి లంచ్‌కి స్టాప్ చేశాము ఇక్కడ మధ్యలో. ఇంకా మా మదరు "ఏం తినను నేను. నాకు ఆకలిగా లేదు" అని చెప్పారు. ఇంకా అందుకు బిస్కెట్స్ అట్లా ఏమన్నా తింటుందేమో అని చెప్పేసి ఇంకా దీపు కోసం అట్లా పెట్టుకొని వచ్చినా గదా నేను. ఇంకా అందుకు అది తింటుందేమో అని చెప్పి ఇంక బిస్కెట్స్ అయి తీస్తున్నానన్నమాట నేను. మా అమ్మకి వాటర్ ఇచ్చేసేస్తాను. స్ట్రైట్‌గా ఉంది. అవును. ఇంకా ఇక్కడ బోన్‌లెస్ చికెన్ బిర్యానీ 2 ఆర్డర్ చేశామనమాట. ఎందుకు అంటే బ్రేక్‌ఫాస్ట్ లేట్‌గా చేసాం మేము. 11:30 అవుతుంది అప్పటికి మేము బ్రేక్‌ఫాస్ట్ చేసి. యాక్చువల్లీ ఆకలి కాలేదు. ఇంకా 3 అలా అవుతుంది కదా! లైట్‌గా తిందామని చెప్పి ఒకటి 2 షేవాకు రోస్ట్ 2 షేర్ చేసుకుందామని చెప్పి 2 ఆర్డర్ చేశాము. అంతే హెవీగా తినబుద్దవ్వలేదు. కానీ అక్కడ బిర్యానీ అస్సలు బాలేదు. హాఫ్ కూడా తినలేదు. కొద్దిగా తినేసి వచ్చేసామన్నమాట. ఇంకా కాఫీ అట్లా తాగాం లైట్‌గా అంతే. ఇంకా తినేసి ఇంకా బయలుదేరిపోయాము. అప్పటికి చాలా చాలా లేట్ అయిపోయింది. ఇంకా హాఫ్ గూడా మేము రీచ్ అవ్వలేదు. మళ్ళా రిటర్న్ రావాలి గదా! ఇంకా కిడ్స్ ఉన్నారు. ఇంకా మళ్ళీ ఇంటికొచ్చే లోపల ఏ టైం అవుతుందో ఏమో అని చెప్పి ఇంగెక్కడ స్టాప్ చేయకుండా తొందరగా హైదరాబాద్ ఎళ్ళిపోయాము. ఇంకా అక్కడి నుంచి నేను మీకు కంటిన్యూ చేసి చూపిస్తున్నాను.
సో, ఇంకా మేము ఇక్కడ హాస్పిటల్ దగ్గర రీచ్ అయిపోయామనమాట. ఇది కొత్తగా పెట్టారు గదా! హైటెక్ సిటీలో యశోద హాస్పిటల్స్. అండ్ ఇంతకుముందు మేము మలక్పేట్‌లో వెళ్ళేవాళ్ళమనమాట. ఇంకా ఇది కొత్తగా పెట్టారని చెప్పి ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉందో క్యూర్ అవుతుందేమో మా మదర్‌కని చెప్పి ఇక్కడికొచ్చాము. హ్మ్. చిన్నడు. 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 ఆ? ఎమర్జెన్సీ వాడికి పోలేమో. వచ్చామండి వచ్చేసి హైటెక్ సిటీలో ఉన్నాం. ఇక్కడ హాస్పిటల్‌లో ఇంకా పైకొచ్చామన్నమాట. ఇంక ఎమర్జెన్సీ వార్డ్ లోపల తీసుకొని వెళ్లారు. ఇంకా చిన్న బాబు ఉన్నాడు కదా అని చెప్పి ఇంకా నేను బయటనే వెయిట్ చేస్తున్నా. ఇంకా చాలామంది పేషెంట్స్ ఉంటారు గదా! ఇన్ఫెక్షన్స్ వస్తే మంత్స్ బేబీని అలో కూడా చెయ్యరు యాక్చువల్లీ. ఇంకా వాళ్ళు లోపలికెళ్లారు. ఇంకా నేను బయట ఇక్కడ వెయిటింగ్ హాల్‌లో వెయిట్ చేస్తున్నాను. మా దీపు చూడండి. ఇంకా ఇట్లా హాస్పిటల్ ఇట్లా ఉంటే ఎక్కడికైనా వస్తే అల్లరెక్కువ. ఇంకా నీట్‌గా ఉంది హాస్పిటల్ కొత్తది కాబట్టి చాలా చాలా బావుంది. ఏం చెప్పినా అంటే ఎవరైనా కనపడితే ఏం చెప్పమన్నా హాయ్ ఇంకోటి ఏంది హలో డిన్నర్ స్టార్ట్ అయిందంట. డిన్నర్ అయితే ఉందంట, స్టార్ట్ అయిందంట. నా కూర్చుందిరా ఆల్రెడీ తీసేసిందండి. చాలు చాలు ఎక్కువ చేస్తాం. ఈడనా అని ఇట్రా, ఆడే కూర్చుందిరా, ఫోటో తీస్తా. పోదాంపా. ఇంకా ఇక్కడ బయలుదేరిపోయామన్నమాట. ఇంకా రిటర్న్ కడపకి. ఇంకా కింద క్యాంటీన్ ఉంటే క్యాంటీన్‌లో టీ తాగేసేసాము. ఇంకేదైనా స్నాక్స్ ఉంటే తిందాం అనుకున్నాం గానీ అప్పటికే స్నాక్స్ అంతా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా చూడండి యశోద హాస్పిటల్ ఇక్కడ నేను చూపిస్తున్నాను బయట నుంచి. లైటింగ్ బావుంది అని నైట్ టైమ్. కంటిన్యూ చేస్తాను వీడియో చూడండి.
సో, ఇక్కడ చూస్తున్నారు కదా! వంశీ ఫార్మ్స్. మీకు వంశీ గారు తెలిసే ఉంటుంది. యూట్యూబ్‌లో చాలా ఫేమస్ కదా! ఇక్కడ గచ్చిబౌలిలో పెట్టారు కదా! ఇంకా మీకు ఇట్లా కార్‌లో వెళ్తుంటే కనిపిస్తుంటే స్టోరు. జస్ట్ మీకు వీడియో తీసి చూపిస్తున్నాను. వాటర్ ఏమయ్యా గ్లాస్ వాటర్ కొన్ని రావు. సో, ఇంక ఇక్కడ డిన్నర్ చేయడానికి వచ్చామనమాట. హైదరాబాద్ హౌస్ అంట ఇది రెస్టారెంట్. ఇంక మధ్యాహ్నం తినలేదు కదా! ఫుల్లు ఆకలిగా ఉంది. సరిగ్గా తినలేదని చెప్పి ఆ బోన్‌లెస్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశారు. ఇంక తినేసి బయలుదేరాము. ఇంక ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానెల్‌ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.